హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ ఊరగాయ ఎలా పట్టుకోవాలో చూద్దాం. నేను అలా వీడియో తీసాను, చూపిస్తాను రండి. మామిడికాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కొట్టుకోవాలండి. ముక్కలు కొట్టుకున్నాక శుభ్రంగా తుడుచుకోవాలి, తడి లేకుండా ఉండాలి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండి, అందు గురించి తడి లేకుండా మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ముక్కలు కొడుతూ ఉన్నాం, మేము తుడుస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినవి మా అమ్మగారు రెడీ చేస్తున్నారు. దీనికి కావాల్సిన ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు, నూనె ఇవన్నీ మా అమ్మ రెడీ చేస్తుంది. నేను తుడవడమే ఆలస్యం. ఇంకోండి, మా అమ్మ రెడీ చేసి పెట్టేశారు. మనం తుడిచిన ముక్కల్ని నూనెలో వేసి తీసి కారంలో వేయాలి. కారంలో వేసి తీసినట్టు ఒక డబ్బాలో పెట్టుకోవాలండి. ఊరగాయ అంతా నూనెలో వేసి కారంలో వేసి డబ్బాలో పెట్టేసుకోవాలి. తర్వాత మూడో రోజు తీసి ఆయిల్ పోసి కలుపుకోవాలండి. ఇదిగోండి, మేము మూడో రోజు తీసి ఆయిల్ పోసి కలుపుతున్నాము. ఎంతైనా కొత్త ఆవకాయ అండి, సూపర్ స్మెల్. ఇలా కలిపేసాక దాన్ని జాడీలో పెట్టుకోవాలండి. జాడీలో పెట్టుకున్నప్పుడు నూనె ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నూనె ఎక్కువగా ఉంటే పచ్చడి లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది, పాడవదు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ. ఇదిగోండి, జాడీలో పెట్టేసి నూనె పోసి రెడీ చేసాము. నాకు ఆవకాయ పిచ్చండి, సూపర్ స్మెల్. దీన్ని మూత పెట్టేసి క్లాత్ కట్టేద్దాము. క్లాత్ కట్టేసి జాగ్రత్తగా ఒక కవర్ పెట్టేసి ఎప్పుడన్నా తీసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.